స్టూడెంట్స్. సో తొందరలో జాబ్ క్యాలెండర్ ఉంది అని చెప్పేసి నేను జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉందని చెప్పేసి మీకు ఎప్పుడైతే ప్రిలిమ్స్ అయిపోతూనే మీకు నేను చెప్పాను. చాలామంది ఫెయిల్ అయ్యారు ఎక్కువ రుద్దడం వల్ల, బబ్లింగ్ చేయడం వల్ల, తెలియని క్వశ్చన్ బబ్లింగ్ చేయడం వల్ల, రుద్దడం వల్ల వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. సో వాళ్ళకు నేను డిసప్పాయింట్ చేయకూడదని చెప్పేసి, డిసప్పాయింట్ చేయకూడదని కదా ఓపెన్గా చెప్పేసాను ఆ రోజు కూడా. నేను ఇంతకుముందు లాస్ట్ నోటిఫికేషన్ పడుతుంది అని చెప్పింది కూడా 2 స్టేట్లలో నేనే ఫస్ట్ చెప్పాను. 6 ప్రిలిమ్స్ అయిపోతూనే జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉందని కూడా చెప్పింది కూడా నేను ఒక్కనే. కావాలంటే రికార్డు తీసి చూడండి, కిందికి వెళ్ళారంటే వీడియోస్లో ఉంటుంది. 6 మంత్స్ బ్యాక్ చెప్పాను. ఇక్కడ ఏంటంటే జనవరి 10వ తేదీ నుంచి 15 నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నానమ్మా. ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా ఇస్తాను. జనవరి 15 నుంచి 10 నుంచి 15 మధ్యలో ఉండొచ్చు, రిలీజ్ చేయొచ్చు. ఇందులో నాట్ ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 కాదు, నేను చెప్తున్నాను నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ ఎప్పుడు మళ్ళీ జాబ్ క్యాలెండర్ పడుతుందో చెప్పలేము. ఇది మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను. సో గ్రూప్ 1, గ్రూప్ 2 పడుతున్నాయి, కానిస్టేబుల్ పడ్డాయి, మొత్తం అన్ని ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో టోటల్గా. ఎందుకంటే కనుక చాలామంది ఈ జూన్లో చాలామంది రీడ్ అయిపోయారు, అన్ని డిపార్ట్మెంట్ రీడ్ అయిపోయారు. అటవీ శాఖ ఉంది, దేనికి ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 మీదనే కూర్చోవద్దు. మీరు కూర్చున్నారనుకోండి, ఫస్ట్ ముందు ఒక స్టెప్ వేయండి, ఒక గవర్నమెంట్ జాబ్లో మీరు సెటిల్ కండి. ఎందుకంటే చాలామంది జెంట్స్కి చెప్తున్నాను మెయిన్. చాలామంది జెంట్స్ ఏం చేస్తారంటే కనుక ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీస్ దాని మీద కూర్చుంటారు. వాళ్ళకు ఒక 30-35 వస్తుంది అనమాట ఏజ్. అప్పుడు జాబ్ రాలేదనుకోండి, వీళ్ళకి మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కనుక మ్యారేజెస్ కాడ. అంతే కదండి, జాబ్ ఉంటే కానీ పిల్లనియమంటారు. సో కాబట్టి దానికోసం అని చెప్పేసి గ్రూప్ 1, గ్రూప్ 2 మీదనే కూర్చుంటారు. ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 మీద ఎప్పుడు కూర్చోవద్దు, నేను మళ్ళీ చెప్తున్నాను. సో కాబట్టి ఈ గ్రూప్ 2 అనేది మినిమం అన్నా కూడా ప్రిపేర్ కావాలంటే 6 మంత్స్ పడుతుందండి. సో ఈసారి కనుక మీరు ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను, అలర్ట్ కాకపోతే, ఈరోజు క్రిస్మస్ కదా, హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ. ఎవరైతే చూస్తున్నారో వీడియో వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మినిమం 6 మంత్స్ పడుతుంది, 6 మంత్స్ టు 8 మంత్స్ పడుతుంది, 8 మంత్స్ పడుతుంది. మీరు నోటిఫికేషన్ చాలామంది ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారంటే, ఫస్ట్ నోటిఫికేషన్ రానిలే చూసుకుందాము, అంతవరకు మన పని మనం చూసుకుందాము అని చాలామంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదేం ట్రైన్ కాదు కదండి, కరెక్ట్ టయానికి రానికి. నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటారు. నోటిఫికేషన్ వస్తుంది, వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ డేట్ రానిలే చూద్దాంలే అని అంటారు. ఎగ్జామ్ డేట్ వస్తుంది, ఎగ్జామ్ డేట్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఎగ్జామ్ డేట్ ఇచ్చాక మళ్ళీ మాకు పోస్ట్ పోన్ కావాలా అంటారు. చూడండి ఎంత స్టూడెంట్ సైకాలజీ నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను మీ స్టేజ్ దాటుకొని వచ్చాను కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ మాకు వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జామ్ డేట్ తొందరగా ఇస్తారు, ఇచ్చినా కూడా దానికన్నా యాక్సెప్ట్ చేస్తారో చేయరు. మళ్ళీ మాకు పోస్ట్ పోన్ కావాలంటారు. సరే, ఆడికి పోస్ట్ పోన్ చేశారు. మీ యొక్క రిక్వెస్ట్ దాని వాళ్ళు కన్సిడర్, ఏపీఎస్ వారు కన్సిడర్ చేసి పోస్ట్ పోన్ కూడా చేశారు. ఇంక మీకు 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఈసారి ఇంత గ్యాప్ రాదు. పోయిన ఫిబ్రవరిలో రాశారు కదా ప్రిలిమ్స్, ఈ ఫిబ్రవరిలో మెయిన్స్ రాస్తున్నారు. 1 ఇయర్ గ్యాప్ మెయిన్స్కు ఇంతగా రాదు. సో కాబట్టి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఆల్రెడీ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ 2 మంత్స్ కూడా లేదు కదా, 25 ఈరోజు. సో ఫిబ్రవరి 23 ఎగ్జామ్ ఉంది. ఈ 2 మంత్స్ను మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఇన్ని రోజులు చదివినది ఈ నోటిఫికేషన్ వచ్చిన రోజుల నుంచి చదివినది ఒక ఎత్తు, గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తు, కానీ ఇప్పుడు చదివేది ఒక ఎత్తు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఎత్తు, ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ హాల్లో ఏ టైం ఇచ్చారో ఆ టైం పర్ఫార్మెన్స్. మీరు చాలామంది ఏం చేస్తుంటారంటే కనుక తెలియకుండా కూడా బబ్లింగ్ చేస్తున్నారు. ఓకేనా, అలాంటి తప్పు చేయదు. మీకు తెలియకపోతే పక్కనోడికి కూడా తెలిసి ఉండదు అనే కాన్ఫిడెన్స్తో ఉండండి. దయచేసి తెలియకపోతే రుద్దొద్దు, మళ్ళీ చెప్తున్నాను. సో ఈ 3 స్టెప్పుల్లో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది, ఇంకా థర్డ్ స్టెప్ ఈ 2 నెలలు, ఈ 2 మంత్స్ మీరు చదివే షెడ్యూల్ ప్రకారం కానీ, మీరు చదివే విధానం ప్రకారం కానీ, నేను సెకండ్ పేపర్ కూడా షెడ్యూల్ ఇస్తాను, తొందరలో ఇచ్చేస్తాను. ఫస్ట్ పేపర్ కూడా ఎగ్జామ్ ఈరోజు కాన్ఫరెన్స్ కాల్ ఉంది 8 గంటలకు, అటెండ్ కండి, దయచేసి అటెండ్ కండి అన్ని గ్రూపులు. సెకండ్ గ్రూప్కి వచ్చేసి 8:30కి, ఫస్ట్ గ్రూప్కి వచ్చేసి 8కి పెట్టాను. ఓకేనా. సో కాబట్టి ఎవరైతే మీకు మెసేజ్ వచ్చిందో వాళ్ళందరూ అటెండ్ కండి. ఇంకొక విషయం ఏంటంటే కనుక మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 కోసమే కూర్చోవద్దు. మీరు ఎలిజిబుల్ అయ్యే ప్రతి ఒక్క దానికి అప్లై చేయండి. గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు
ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. నేను అది మాత్రం కన్ఫామ్గా చెప్తున్నాను. రీసెంట్గా కొంతమంది డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఎంబీఏ అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా బుక్స్ కొనుక్కొని ఏమంటే బుక్స్ కొనుక్కొని చదువుతూ ఉంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు. అట్లా చదివి చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోయారండి. నేను చెప్తున్నాను కదా, ఏ ప్రొఫెసరు ఏ బుక్ పట్టుకుంటాడో అదే బుక్ మీరు పట్టుకోవాలి. అప్పుడు మీకు జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ ఒక కాలం, ఇప్పుడు క్వశ్చన్ ఇది అనుకోండి, మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఈ క్వశ్చన్ ఇది అనుకోండి, వాళ్ళకి ఇక్కడ కాలం ఉంటుంది ప్రొఫెసర్లకు. అంటే ఈ క్వశ్చన్ నువ్వు ఎక్కడి నుంచి ఇచ్చావు అని అక్కడ రాయాల. బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్క, లేకుంటే కనుక తెలుగు అకాడమీ బుక్క, ఇవన్నీ అథెంటిక్ బుక్స్ అండి. ఆ అథెంటిక్ బుక్స్ చదివిన వాళ్ళకే జాబ్ వస్తుంది. ఏంటంటే మెటీరియల్ తీసుకొని పీడిఎఫ్ తీసుకొని చదువుకోవడం వల్ల టైం వేస్ట్, ఒకటి మనీ వేస్ట్, ఇవన్నీ వేస్ట్. ఓకేనా, నేను ఎవరిని విమర్శించను, ఎవరిని నేను తప్పు అని చెప్పను. ఓకేనా, నావే నేను చెప్తున్నాను అంతవరకు. సో కాబట్టి ఈ 2 months అలర్ట్గా చదవండి. పాస్ అయిన వాళ్ళు. పాస్ కాని వాళ్ళు ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే కనుక ఇంకా స్టార్ట్ చేయండి. ఇంకా మళ్ళీ మీరు దీనిలో నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారంటే ఇప్పుడు దెబ్బతిన్నారు చాలామంది దెబ్బతిన్నారు. ఎగ్జామ్ డేట్ కోసం కూడా వెయిట్ చేశారు చాలామంది. ఎగ్జామ్ డేట్ ఇచ్చినాక మళ్ళీ పోస్ట్పోన్ కావాలని చెప్పారు. జనవరిలో పెడతామంటే లేదు, మా కనీసం అంటే ఒక 30 రోజుల్లోనే ఇవ్వాలి. సంవత్సరం రోజులు ఇచ్చినారు టైం. అప్పుడు ఏం చేస్తుంటారు చూడండి, ఒకసారి ఆలోచన. ఇది ఎవరిని అనట్లేదు, ఇది ఒక స్టూడెంట్ సైకాలజీ. ఆ సైకాలజీ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మీకు జాబ్ వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. అది పాలిటీ ఎగ్జామ్ ఉంది ఈరోజు, దాని గురించి కాన్ఫరెన్స్ కాల్ పెట్టాను. పాలిటీ ఎట్లా పెట్టాను, మీకు ఏ విధంగా నేను దాన్ని ఫ్రేమ్ చేయాలనేది. సో కాబట్టి మీరు దాన్ని అటెండ్ కండి. సో ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్ విషయం ఏంటంటే, మీరు ఈరోజు క్రిస్మస్ కదా, మంచి రోజు, స్టార్ట్ చేసేసేయండి. ఎవరైనా ఈ ప్రిలిమ్స్ పాస్ కాలేదో వాళ్ళు ఈ రోజు నుంచే స్టార్ట్ చేసేసేయండి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, విన్నర్స్ అంటే ఎవరైతే జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళు యాస్పిరెంట్స్ అనే వాళ్ళు అందరూ యాస్పిరెంట్స్ అని కాదు, నన్ను అందరూ యాస్పిరెంట్సే. కాకపోతే కనుక కొంతమంది విన్ అవుతారు. ఎందుకు అవుతారు అంటే కనుక వాళ్ళు పక్కా ప్లాన్తో పోతారు. వాళ్ళ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడరు, ఎగ్జామ్ డేట్ కోసం ఎదురు చూడరు, పోస్ట్ పోన్ అవుతుందా వాళ్ళకి సంబంధమే లేదు. అవన్నీ వాళ్ళు చదువుకొని పెట్టుకుంటారు అంతే. వాళ్ళు ఎప్పుడన్నా పెట్టిన ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ అన్నా కూడా ఈ రాసే వాళ్ళు ఉంటారు ఇప్పటికి కూడా, గుర్తుపెట్టుకోండి. సో అలాంటి వాళ్ళని క్రాస్ చేయాలంటే కనుక మీరు ఈ 2 months బాగా యూటిలైజ్ చేసుకోండి. మీకు క్రిస్మస్ లేదు, జనవరి 1st లేదు, డిసెంబర్ 31st లేదు, సంక్రాంతికి అని చెప్పి అందరూ ఊర్లోకి పోయారు. రూమ్లో తీసుకు చదువుకుంటుంటారు, స్టడీ హాల్లో కూర్చొని. ఊరికి పోయి ఎంజాయ్ చేద్దాం. సంక్రాంతి మీకు జాబ్ వచ్చిన తర్వాత సంక్రాంతి, అదేదో సినిమా కూడా వస్తుందంట సంక్రాంతికి. అట్లాగా మీరు ఈ సినిమాలు, ఈ ఫెస్టివల్స్, మీకు నో ఫెస్టివల్స్. ఈ ఫిబ్రవరి 23వ తేదీ వరకు నో ఫెస్టివల్స్. ఫిబ్రవరి 23 అయిపోయిన తర్వాత ఒక వారం రోజులు మీ ఇష్టం వచ్చిన ఎంజాయ్ చేయండి, ఇబ్బందే లేదు. కానీ ఫిబ్రవరి 23వ తేదీ వరకు మీకు ఫెస్టివల్స్ అనేవి లేవు. ఈ సంక్రాంతికి, జనవరి 1st ఊర్లకు మాత్రం పోకండి. నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఏం సార్ అడే చెప్తున్నారు, మా ఊర్లో మేము ఎంజాయ్ చేయమనే చెప్తాను. ఏది చదవడంలో ఎంజాయ్ చేయండి. జాబ్ వచ్చిన తర్వాత మీకు ప్రతి సంవత్సరం జనవరి 1st కదా, హ్యాపీగా ఉండొచ్చు. డీటీ కొట్టారంటే కనుక ప్రతి సంవత్సరం మీకు న్యూ ఇయర్, అసలు ప్రతిరోజు న్యూ ఇయర్ చెప్పాలంటే కనుక, ఇంకా గట్టిగా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్ వస్తే. సో కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం అండి. సో ఎనీవే, వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. Thank you.